కలరీ ఫైట్ వీటిని మీరు అక్కడ దాకా అసలు అంటే ఆ కోణంలో ఎలా ఆలోచించారు మీరసల? అంటే మైమ్ ఆర్టిస్ట్‌కి శరీరమే టూల్, ఓకే. అవును. ఇన్‌స్ట్రుమెంటే. సో, ఎగ్జాక్ట్‌లీ. శరీరం ద్వారానే ఏదైనా జేయాలి. ఓకే. శరీరం సరిగ్గా లేకపోతే మేమేం జేయగలుగుతాం? ఓకే. మాట లేదు ఇందులో. సో, శరీరము ఒక యంత్రం మాదిరిగా, ఒక ఇన్‌స్ట్రుమెంట్ మాదిరిగా పనిజేయాలంటే భారతీయ కలరి అండ్ భారతీయ యోగా హ్మ్. ఇక్కడ మన దగ్గర పుట్టింది. అవునవును. అందులో ఉన్నంత మర్మం ఇంకెక్కడ లేదు. కలరి నుంచే అన్ని మార్షల్ ఆర్ట్స్ పుట్టాయి. యాహ్! సో, కనుక ఈ మూలాలకు నేర్చుకోవడం వల్ల ఏంటంటే లెగ్ రేసింగ్, లెగ్ మూవ్‌మెంట్, బాడీ మొత్తం అండ్ ఈవెన్ నరాలు కూడా ఎక్కడైనా ఎనర్జీ ఫ్లో తగ్గిన, బాడీ కండరాలు పట్టేసిన దే విల్ డూ ప్రాపర్ టెక్నిక్స్ తోటి మన బాడీని ఓపెన్ చేసే గురువులు ఉన్నారు. ఓకే. సో, దానివల్ల నేను కలరీ నేర్చుకోవడం వల్ల బాడీ ఈజ్ అయింది. ఓకే. సో, ఎప్పటికప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. సో, తర్వాత హార్స్ రైడింగ్ అట్లా ఒక్కొక్కటి ఓపెన్ కావడం వల్ల నన్ను నేను చెక్కుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతిలో వెళ్ళాను అంతే.